హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో ప్రజెంట్ మనం ఖమ్మంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. సో ఇది ఎక్కడంటే మంతెనికి దగ్గరగా ఉంటుందన్నమాట. సో లేదంటే ఇటు మంతెని దగ్గర ఉన్న ముత్తారం, అడవి శ్రీరాంపూర్ తర్వాత ఈ ఖమ్మంపల్లి అయితే వస్తుందన్నమాట ఈ రోడ్లో చూసుకుంటే. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ టెంపుల్ ఏంటంటే శివాలయం అనమాట. సో ఇది కాకతీయుల కాలంలో కట్టిన శివాలయం. కాకపోతే ఏంటంటే ఇది రినోవేషన్ లేక శిథిలమైపోయి ఇలాగే ఉందన్నమాట. సో ఈ శివాలయం ఇక్కడ మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ రామప్ప టెంపుల్ ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉందో సో అలాంటి ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు. అయితే ఇది దగ్గర నుంచి ఎలా ఉంటుందనేది మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కనిపించేది ఈ ఖమ్మంపల్లి శివాలయం అనమాట. సో ఇటు చూసుకుంటే ఇటువైపు ఇదంతా కూడా ఈ దారి మనకు కనిపించే ఈ దారి అంతా కూడా ఇటువైపు వెళ్తే అంటే ఈ బ్యాక్ సైడ్. సో ఈ చెట్టు వైపు వెళ్తే అడవి శ్రీరాంపూర్కి వెళ్తుంది. సో ఇటువైపు వెళ్తే ఈ దారి ఆ వెహికల్ వస్తుంది కదా, అటువైపు నుంచి అటు ఖమ్మంపల్లి వస్తుంది. సో ఇటు చూసుకుంటే ఒక బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది మనకు. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇది భూపాలపల్లికి వెళ్తుంది. సో ఇలా అయితే ఆ బ్రిడ్జ్ని అయితే చూడొచ్చు. ఇటు అడవి శ్రీరాంపూర్ నుంచి ఖమ్మంపల్లికి వెళ్ళే రూట్లో అయితే రోడ్డు పక్కనే ఈ లొకేట్ అయి ఉంటుంది. సో ఇలా అయితే దీన్ని అయితే చూసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ టీటీడీ ఇలాంటి గుమ్మం అయితే ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇది. రామప్ప టెంపుల్ ఎలా ఉందో దానికి ఈక్వల్గా ఉందన్నమాట. కాకపోతే ఇది శిథిలమైపోయింది. రామప్ప టెంపుల్ ఏంటంటే అది రినోవేషన్ చేసి బాగుంది. ఇదేంటంటే ఎవరు పట్టించుకోలేక ఇది కొంచెం ఊరికి చివరిలో ఉంటుందన్నమాట. కాబట్టి దీని ఎవరు పట్టించుకోలేదు. ఇది ఇలాగే ఉండిపోయింది అనమాట. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే ఉంది టెంపుల్. ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి. ఇదంతా లోపలికి మెయిన్ టెంపుల్. సో టెంపుల్ చుట్టూ అన్నమాట. సో ఇటు నుండి కూడా పై కిందికైతే వెళ్ళొచ్చు.
ఇటువైపు నుంచి అయితే పైకి వచ్చాం మనం. సో చూడండి టెంపుల్ ఎంత బాగుందో బయట నుండి అయితే చూడడానికి. సేమ్ ఇది రామప్ప టెంపుల్ని చూసినట్టుగానే ఉందన్నమాట. సో దీని ఆర్కిటెక్చర్ అంతా కూడా సో చుట్టూ చూసినప్పుడు ఇలా అయితే కనిపిస్తుంది ఇది. దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. రామప్ప టెంపుల్లానే ఇది కూడా ఇసుకరాతితో కట్టిన నిర్మాణము అని అనిపిస్తుంది. సో బట్ మరి అవునో కాదో నాకైతే ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే ఇక్కడ అడగడానికి కూడా ఎవరైతే లేరు. సో ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే ఇది ఇసుకరాతితో చేసిన నిర్మాణం లాగే ఉంది. సో ఇది చూసుకోవచ్చు, ఇసుకరాతితో చేసిన వాటిలాగానే ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో కట్టిన శివాలయం అన్నమాట ఇది కూడా. పెద్దగా ఉందండి శివాలయం, పెద్దగా ఉంది కానీ దీన్ని పట్టించుకోలేక శిథిలమైపోయి అలాగే ఉండిపోయింది. సో మన పాలకులు సరిగ్గా పట్టించుకొని డెవలప్ చేస్తే బాగుండేది. ఇది ఒక కొంచెం లొకేషన్ రామప్పలాగా అయిపోయేది. సో ఈ ప్రజెంట్ మనం చూస్తున్నది ఇదంతా బ్యాక్ సైడ్ లొకేషన్, బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ గర్భగుడి, అటు నుంచి అది ఎంట్రన్స్ అనమాట. సో ముందు నుంచి ఎంట్రన్స్ ఉంది కానీ అదంతా కూడా కాడైపోయింది ఎంట్రన్స్, ఆ దారి కూడా సరిగ్గా లేదు. సో సైడ్ నుంచి దారి తీశారనమాట. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఇవన్నీ కూలిపోయాయి చూడండి, మొత్తం కూలిపోయింది ఇదంతా కూడా. సో ఇటువైపు కూడా అలాగే ఉండాల్సింది. సో ఇటంతా కూలిపోయి ఇవన్నీ ఎక్కడెక్కడ పడిపోయాను చెల్లా చెదురుగా. ఇది ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. అటు బ్యాక్ సైడ్ గర్భగుడి ఉంటుంది. సో ఎంట్రన్స్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి తీశారు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా మెయిన్ రోడ్డు. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అడవి శ్యాంపూర్ వెళ్తుంది. సో ఇటు ఖమ్మంపల్లి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి భూపాలపల్లికి వెళ్తుంది అన్నమాట.
ఇది ముందు నుండి అనమాట. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి. ఇది మెయిన్ గర్భగుడి అన్నమాట. ఇది టెంపుల్ గర్భగుడి అనమాట, మెయిన్ గర్భగుడి. దీనిపైన అయితే ఇలాంటి తోరణాలు ఉన్నాయి, వాటిపైన విగ్రహాలు చెక్కి ఉన్నాయి. సో ఇటువైపు అంతా శిథిలం అయిపోయింది. సో ఇటువైపు కూడా శిథిలమైపోయి ఉంది. ఆ దారి గుండా మనమైతే వచ్చామన్నమాట. ఇలా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది కానీ డెవలప్మెంట్ లేక ఇలాగే ఉండిపోయింది అనమాట. సో మనం మళ్ళీ బయటకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటువైపు ఇంకో టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్కి అయితే వెళ్ళి చూద్దాం మనం. సో దీనికి దారి సరిగ్గా లేదు, ఇక్కడ ఏంటంటే అన్ని రాళ్ళతో వండిపోయి. సో అటు చూసుకుంటే అటు మెయిన్ విలేజ్ అన్నమాట. సో అటు అయితే మెయిన్ ఖమ్మంపల్లి విలేజ్ ఉంటుంది. సో ఇటు వచ్చేసి అడవి శ్రీరాంపూర్ ఉంటుంది. సో ఇది మిడిల్లో రోడ్డు పక్కన ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అదంతా మానేరు రివర్ అన్నమాట. ఇటు వచ్చేసి మానేర్ రివర్ పైన ఉన్న బ్రిడ్జ్, మనకు కనిపించే ఆ బ్రిడ్జ్ వచ్చేసి మానేర్ రివర్ పైన ఉన్న బ్రిడ్జ్. సో ఇక్కడ కనిపించేవి ఏంటంటే ఇవి సమ్మక్క గద్దెలు అంటారు, అంటే సమ్మక్క సారలమ్మ జాతర అయితే అక్కడ జరుగుద్ది అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మనం. సో ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకు లోపలికి వెళ్ళడానికి దారి ఉంది.
సో ఇది కూడా అప్పుడు కాకతీయ కాలంలో కట్టిన టెంపుల్ అన్నమాట. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా చూడవచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ టెంపుల్ పై నుండి రావి చెట్టు అయితే మొలిచింది. ఇక్కడ రావి చెట్టు అయితే చూడవచ్చు. సో ఇది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఈ టెంపుల్కి. సో అక్కడ కనిపించింది శివాలయం. ఇక్కడ కూడా లోపల శివుడే ఉన్నాడు, చూడొచ్చు మీరు. శివుడు ఉన్నాడు కానీ సీతారాముడు అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విగ్రహాలు. సో లోపల చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంది. టెంపుల్ పైన అయితే వరంగల్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉందో అలాంటి ఆర్కిటెక్చర్ ఉంది. సో ఇక్కడ మనం వరంగల్ ఫోర్ట్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ అయితే చూడవచ్చు. ఇక్కడ కింద కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఇవన్నీ స్టోన్స్ టెంపుల్ విరిగి పడిపోయాయన్నమాట. టెంపుల్ చూసుకుంటే ఇలా ఉంది, శిథిలమైపోయింది. కాకపోతే ఇది అప్పుడెప్పుడో కట్టిన కాలం, అంటే అప్పటి కాలంలో కట్టింది కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ నామమాత్రంగా కొంతమంది పూజలు లాంటివి అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని పొలాలు ఉన్నాయి. పొలాల తర్వాత ఆ వైట్ శాండ్ అదంతా కూడా మానే రివర్ ఎండిపోయింది అనమాట. సో అదంతా కూడా ఓపెన్ కాస్ట్, అదంతా భూపాలపల్లికి వెళ్ళే రూట్ అనమాట అది వచ్చేసి. సో ఆ రూట్ గుండా అయితే మనం వచ్చాము. టెంపుల్ అనేది ఎలా ఉంది, సో చుట్టూ అయితే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇది ఎగ్జాక్ట్గా ముందు వైపున ఉండనమాట. సో ఇటైతే సన్లైట్ ఉంది, చూసుకోవచ్చు, సన్ ఉంది. ఇదైతే టెంపుల్ ముందు వైపున ఉంది. అక్కడ మనకు కనిపించే టెంపుల్ వచ్చేసి శివాలయం అనమాట, ఖమ్మంపల్లి శివాలయం. ఇది వచ్చేసి దీంట్లో శివుని విగ్రహం, అంటే దీంట్లో శివుడే ఉన్నాడు, కాకపోతే సీతారాములు కూడా ఉన్నట్టున్నారు అనమాట. ఇది టెంపుల్. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఖమ్మంపల్లిలో ఉన్న శివాలయంని. సో చూడ్డానికైతే ఇలా ఉంది ఇది. ఇలాంటి ప్లేసెస్ మన తెలంగాణలో డెవలప్మెంట్కి నోచుకోక చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే సరిగ్గా మన పాలకులు పట్టించుకోక, ఆ డెవలప్మెంట్ చేయక, సో ఊరి వాళ్ళు ఏంటంటే ఇక్కడ పూజలు చేస్తున్నారు, టెంపుల్కి వెళ్ళి పూజలు చేస్తున్నారు. కానీ ఏంటంటే టెంపుల్ ఇది శిథిలమైపోయి ఉంది కాబట్టి దాన్ని అలాగే వదిలేశారు. సో ఈ టెంపుల్ని నేను ఐడెంటిఫై చేయడానికి అయితే చాలా రిస్క్ చేశాను. ఎందుకంటే నేను ఉండేది మంచిర్యాల కాబట్టి నేను ఇక్కడికి రావడానికి నాకు చాలా కష్టమైంది. సో ఈ దారి ఎక్కడ ఉంటుంది, ఎలా రావాలని చెప్పి వెతుక్కుంటూ ఆ గూగుల్ మ్యాప్స్ హెల్ప్ కూడా తీసుకుంటూ సో ఇక్కడ దాకా అయితే నేను రీచ్ అయ్యాను. సో తీరా వెళ్ళి చూస్తే మనకు టెంపుల్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా చూసుకోవచ్చు, ఖమ్మంపల్లిలో ఉన్న శివాలయం అనమాట. సో ఈ శివాలయం అయితే ఇలా ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.